సో ఇవాల్టి క్లాస్లో పైథాన్ బేసిక్స్, పైథాన్లో ఉండే వేరియబుల్స్, పైథాన్లో ఉండే డేటా టైప్స్, అలాగే కండిషనల్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ data structures in python like list, set, tuple, dictionary and along with modules also. So complete ఓవరాల్ కోర్ పైథాన్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ పైథాన్లో జనరల్గా మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ యూజ్ ఎ మెథడ్ కాల్డ్ ప్రింట్ మెథడ్. సో పైథాన్లో మన స్ట్రింగ్స్ని ప్రింట్ చేసేటప్పుడు వీ కెన్ యూజ్ ఎ సింగిల్ కోట్ ఆర్ వీ కెన్ ఈవెన్ యూజ్ ఎ డబల్ కోట్స్ ఆల్సో. డబల్ కోట్స్ ఇచ్చేసి ప్రింట్ చేయొచ్చు. సో ఐ విల్ రన్ ద కోడ్ ఫస్ట్. సో హలో వరల్డ్, నేను ఏదైతే డబల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్ యూజ్ చేసి మెన్షన్ చేశానో అది నాకు క్లియర్గా ఒక స్ట్రక్చర్ లాగా వచ్చిందండి. ఇక్కడ చూడండి, సింగిల్ కోట్స్ అండ్ డబల్ కోట్స్ నేను స్ట్రింగ్ని మెన్షన్ చేశాను. సో అందుకని నాకు ఒక సింబాలిక్ మెసేజ్ లాగా వచ్చింది. రిమైనింగ్ అన్ని కూడా నార్మల్ స్ట్రింగ్స్ లాగానే మనకి ప్రింట్ అయినాయి, అంటే మన కొటేషన్స్ యాడ్ అవుతున్నాయి అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రింట్ ఎ మెసేజ్ ఇన్ పైథాన్ వీ కెన్ యూజ్ ఎ ప్రింట్ మెథడ్. నౌ నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ నుంచి నేను ఏదన్నా ఒక నెంబర్ని కానీ, స్ట్రింగ్ని కానీ, ఫ్లోట్ కానీ, కాంప్లెక్స్ కానీ ఏదైనా ఒక డేటా టైప్ని కనుక నేను యాక్సెప్ట్ చేయాలి అంటే పైథాన్ కమ్స్ విత్ ఎ మెథడ్ కాల్డ్ ఇన్పుట్. సో ఇన్పుట్ మెథడ్ యూస్ చేసి నువ్వేం చేయొచ్చు అంటే కీబోర్డ్ నుంచి యూజర్ కనుక ఏదైనా ఒక రిక్వెస్ట్ పంపించాలన్నా, లేకపోతే యూజర్ ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటే యూ కెన్ యూజ్ అన్ ఇన్పుట్ మెథడ్. సో నేను వన్స్ ఏదైతే కీబోర్డ్ నుంచి ఇస్తున్నానో అది ఎస్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నేను దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ మీ రన్ ద కోడ్ ఫస్ట్. ఐ విల్ గివ్ యాస్ RMPA Pavan. So I will enter. So hi Ram Pavan, welcome to this course. So keyboard నుంచి నువ్వు ఏదైనా స్ట్రింగ్ కాదు, ఈవెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్సో పాసిబుల్ ఇన్ పైథాన్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. కాంప్లెక్స్ నెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది పైథాన్ అనేది. సో కీబోర్డ్ నుంచి యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ ఇన్పుట్ మెథడ్. సో లైక్ వైజ్ ఫస్ట్లో చెప్పినట్టుగా స్ట్రింగ్స్ కనుక నేను సింగిల్ కోట్స్లో ఇచ్చిన ఆర్ ఎల్స్ ఐ కెన్ యూజ్ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ బోత్ సో దట్ ఇట్ కెన్ బి క్లియర్లీ మెన్షన్. మనం డిస్టింగ్విష్ చేయాలనుకుంటే కనుక, అంటే ఒక స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఆ స్ట్రింగ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ నేమ్ కానీ, ఒక లెటర్ నేమ్ కానీ నువ్వు కనుక డిస్టింగ్విష్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ బోత్ సింగిల్ కోట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డబుల్ కోట్స్. సో సేమ్ జావాలో లాగా మనకి పైథాన్లో కూడా వీ కెన్ యాడ్ 2 numbers. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే మనం పెర్ఫామ్ చేస్తామో ఫ్రమ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ టు లాజికల్ రిలేషన్ అండ్ ఎవ్రీ ఆపరేటర్స్ జావాలో ఏవైతే ఉన్నాయో అవే మనకి పైథాన్లో కూడా వస్తాయి. సో ఒకవేళ కోడ్ స్పానింగ్ కనుక మోర్ దాన్ 1 లైన్ కనుక ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ /. సో ఆటోమేటిక్గా ఆ 2 లైన్స్ అన్ని నీకు సింగిల్ లైన్గా ప్రింట్ అవుతాయి. సో ఒకవేళ కనుక పైథాన్లో నువ్వు ఏదైనా ప్రింట్ చేసేటప్పుడు కనుక కోడ్ స్పానింగ్ కనుక మోర్ దాన్ 1 లైన్ కనుక ఉంటే యూ కెన్ యూజ్ /. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. 1 second. క్లియర్, యా. సో పైథాన్లో ఫస్ట్లో చెప్పినట్టుగా మనకి డేటా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ, ఈ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్. మనకి జావాలో లేని డేటా స్ట్రక్చర్స్ పైథాన్లో మాత్రమే ఉండే డేటా స్ట్రక్చర్స్ ఇవ్వండి. లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ. దీన్ని డైనమిక్ డేటా టైప్స్ అంటారు. జావా అంతా కూడా స్టాటిక్ డేటా టైప్స్ని డీల్ చేస్తే పైథాన్ ఏం చేస్తుందంటే డైనమిక్ డేటా టైప్స్ని డీల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, దీని కీ ఇది ఒక వాల్యూ, ఇది కీ ఇది ఒక వాల్యూ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ డిక్షనరీ. డిక్షనరీ పైథాన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం కదా. సో డిక్షనరీ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదేమో లిస్ట్ యొక్క స్ట్రక్చర్ అండి. నేను పైథాన్లో ఫర్ సపోజ్ నేను ఒక లిస్ట్ డిఫైన్ చేసేసి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ టైప్ మెథడ్. నాకు ఇక్కడ ఏం చూపించిందంటే క్లాస్ లిస్ట్ అండ్ క్లాస్ ఇంట్ అని వచ్చింది. జనరల్గా దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. పైథాన్లో అసలు మనకి డేటా టైప్స్ అనేది ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి డీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాసెస్ ఓన్లీ. క్లాసెస్ రూపంలోనే అది డీల్ చేస్తుంది. సో నేను ఎప్పుడైతే టైప్ మెథడ్ కాల్ చేశానో ఆటోమేటిక్గా నేను తీసుకున్న డేటా స్ట్రక్చర్ ఏంటో నాకు చెప్పింది. ఇక్కడ లిస్ట్ అని చెప్పింది, కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే నాకు క్లాస్ అని ఇచ్చింది. సో మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరకు డేటా టైప్ అలవాటు పడిపోయాం కాబట్టి we will say it as a data type, but generally it can be treated as a class. So నేను 2 numbers కనుక తీసుకొని ఆ 2 numbers నేను డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. I can get the value. ఇదే ప్రోగ్రామ్ మనం కనుక జావాలో చేయాలి అంటే కనుక we have to define a class and we have to define a main method. మళ్ళీ 2 వేరియబుల్స్ని తీసుకొని 2 వేరియబుల్స్ని యాక్సెప్ట్ చేయాలి. system.out.print ఆర్ printlnలో ఆ వాల్యూ నేను ప్రింట్ చేస్తాను. మళ్ళీ జావాc ఫైల్ నేమ్ డాట్ జావా ఫైల్ నేమ్. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. పైథాన్ దగ్గరికి వచ్చేసరికి సింపుల్గా నువ్వు 2 వేరియబుల్స్ని తీసుకుంటావు, ఆ 2 వేరియబుల్స్ని యాడ్ చేస్తావు. వీ డోంట్ ఈవెన్ స్పెసిఫై ద డేటా టైప్ ఫర్ ద వేరియబుల్ ఆల్సో. పైథాన్లో మనం వేరియబుల్కి సంబంధించిన డేటా టైప్ మనమే మెన్షన్ చేయం. ఫర్ సపోజ్ వీ కెన్ యూస్ ద సేమ్ వేరియబుల్ ఫర్ మల్టిపుల్ టైప్స్. లెట్ మీ టైప్ x ఈజ్ ఈక్వల్ టు 90, ప్రింట్ ద వాల్యూ ఆఫ్ x. I will run the code first. So the value is 90. No, I will change the value of x is equal to something kbn. I will again print the value of x. సో ఒకటే వేరియబుల్ని యూజ్ చేసేసి
ఆ వేరియబుల్లోను డిఫరెంట్ వాల్యూస్ని పంపించవచ్చు. నీ ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్ని మీట్ అవ్వాలి అంటే ఒక సింగిల్ వేరియబుల్తో నువ్వు పైథాన్ ప్రోగ్రామ్ మొత్తం రాసేయచ్చు. ఆ సింగిల్ వేరియబుల్లో నీకు ఇష్టం వచ్చిన వాల్యూని నువ్వు పంపించవచ్చు. వేరే ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక మీరు తీసుకుంటే కనుక ఇది మనకి సాధ్యం అవ్వదు. కానీ పైథాన్లో ఏంటి అంటే ఒక సింగిల్ వేరియబుల్ తీసుకొని ఆ సింగిల్ వేరియబుల్ లెట్ మీ కాల్ యాజ్ ఎక్స్. ఆ ఎక్స్లో యూ కెన్ ఈవెన్ పాస్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, ఎనీ డేటా టైప్, దట్ ఈస్ ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, క్యార్ కానీ, స్ట్రింగ్ కానీ, ఆర్ ఎల్స్ ఈవెన్ ద కాంప్లెక్స్ నెంబర్ ఆల్సో. వేరియబుల్ నేమ్ని చేంజ్ చేయకుండా వేరియబుల్ వాల్యూని దానిలో పంపించి మన ప్రోగ్రామ్ నీడ్స్ని సాటిస్ఫై చేసేసేయచ్చు. సో జనరల్ చూడండి, వేరియబుల్ ఇనిషియలైజేషన్ చూడండి. సో నేను ఇక్కడ ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నాను, ఇక్కడ ఫ్లోట్ వేరియబుల్, ఒక స్ట్రింగ్ వేరియబుల్, అండ్ ఐ ఈవెన్ టేక్ యాజ్ ఎ కాంప్లెక్స్ వేరియబుల్ ఆల్సో, దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్ కూడా తీసుకున్నాను. సో అన్నిటికీ టైప్స్ ప్రింట్ చేశాను, అలాగే ఐడీస్ ప్రింట్ చేశాను. ఐడి ఈజ్ ఎ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ పైథాన్ ఇన్ ఆర్డర్ టు రిట్రీవ్ ఎ స్పెసిఫిక్ ఐడి ఫర్ ఎ పర్టికులర్ డేటా టైప్. నువ్వు పంపించిన నెంబర్ కానీ, స్ట్రింగ్ కానీ, క్యార్ ఆర్ ఫ్లోట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏది పంపించినా సరే ఒక పర్టికులర్ ఐడి అనేది పైథాన్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ పర్టికులర్ ఐడి మనకు జనరేట్ చేస్తుంది కాబట్టి ID and types are two types of methods in Python in order to retrieve the class and as well as ID. Now let me say I have taken as x is equal to machine. I will run the code. So నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, నాకు స్ట్రింగ్కి చక్కగా సపరేట్ ఐడి అనేది వచ్చేసింది. సో కీబోర్డ్ నుంచి కనుక నేను ఏదైనా కనుక ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయాలంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ మెథడ్ కాల్డ్ ఇన్పుట్ మెథడ్. బట్ ఏంటి అంటే ఒకవేళ ఆ మెథడ్ని కనుక నేను టైప్ కాస్టింగ్ చేయాలి అనుకుంటే కనుక ఐ కెన్ యూజ్ ఇంట్ అనమాట. లెట్ మీ రన్ దిస్ కోడ్ ఫస్ట్. సో n1 వాల్యూ 23, n2 వాల్యూ 45. సో n2 ఈజ్ బిగ్, నాకు క్లియర్గా n2 వాల్యూ బిగ్ అని వచ్చేసింది. ఇక్కడ నేనేం చేశాను, కీబోర్డ్ నుంచి ఏదైతే నేను ఎలిమెంట్ ఆర్ నెంబర్ని నేను తీసుకున్నానో ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంట్. వై? బికాస్ పైథాన్లో ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ స్ట్రింగ్ కింద తీసుకుంటుంది అది. సో నేనేం చేస్తున్నాను, దాన్ని నేను ఇంటి కింద మార్చేసాను. సో ఇంటి కింద కన్వర్ట్ చేసుకుని హియర్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇఫ్ ఎల్స్ లూప్ అనమాట. ఇఫ్ ఎల్స్ లూప్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఇఫ్ ఎల్స్ లూప్ తీసుకున్నానంటే మీనింగ్ ఏంటో చూడండి. ఇక్కడ దీన్ని స్పేస్ ఇండెంటేషన్ అంటారు. స్పేస్ ఇండెంటేషన్ ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ పైథాన్లో మాత్రమే మనం స్పేస్ ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఎక్కడ లూపింగ్స్ దగ్గర కానీ, ఫర్ లూప్ దగ్గర కానీ, ఇఫ్ లూప్ దగ్గర కానీ, వైల్ లూప్ కానీ, ఈ 3 కేసెస్లో మనం ఖచ్చితంగా స్పేస్ ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. సో జావాలో మనకి ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ ఉంటాయి. పైథాన్లో మాత్రం ఎలిఫ్ అనేది ఉంటుందండి. ఎలిఫ్ బ్లాక్ అని ఉంటుంది. ఎల్స్ ఇఫ్ ప్లేస్లో ఎలిఫ్ వచ్చేస్తుంది మనకి. సో చూడండి, కీబోర్డ్ నుంచి నేను 2 స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసి ఆ 2 స్ట్రింగ్స్ ఈక్వల్ కాదా ప్రింట్ చేద్దాం అనుకునే ప్రోగ్రామ్ ఇది. సో లెట్ n1 ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ n1 వాల్యూ, n2 ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ n2 వాల్యూ. ఆ 2 ఇన్పుట్స్ ఈక్వల్ కాదా నేను చెక్ చేస్తాను. సో లెట్ మీ సే RAM అండ్ లెట్ మీ యాడ్ KBN. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్, నాకు 2 నాట్ ఈక్వల్ అని ప్రింట్ వచ్చేసింది. నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, కీబోర్డ్ నుంచి నేను ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి అది కనుక గివెన్ క్యారెక్టర్ కనుక వోవెల్ అయితే వోవెల్, ఆర్ కాన్సనెంట్ అయితే కాన్సనెంట్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. పైథాన్లో మాత్రమే ఉండే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఏంటి అంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ అండి. మెంబర్షిప్ ఆపరేటర్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆపరేటర్ ఇన్ పైథాన్. దానిలో ఏంటంటే మరీ ముఖ్యంగా ఇన్ మనకి ఇంగ్లీష్ మీనింగ్ ఏదైతే ఉందో అదే మీనింగ్ ఆ ఆపరేటర్కి ఉంటుంది. అంటే నేను ఏదైతే క్యారెక్టర్ని కీబోర్డ్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నానో ఆ క్యారెక్టర్ కనుక AEIOUలో కనుక ఉంటే అది ఆల్ఫాబెట్ అవుతుంది, లేదంటే అది వోవెల్ అవుతుంది. సో let me run this code. So alphabet నేను ఎంటర్ చేసిన R అంటున్నాను. సో let me check whether it is in vowel or consonant. So the given alphabet is consonant. సో క్లియర్గా కీబోర్డ్ నుంచి యాక్సెప్ట్ చేసింది ఇందులో కనుక ఉంటే నాకు వోవెల్ ప్రింట్ చేయమని చెప్పి, లేదంటే కాన్సనెంట్ ప్రింట్ చేయమన్నా. కేస్ ఫోల్డ్ మెథడ్ ఎందుకు వాడతానంటే మ్యాచింగ్, కేస్లెస్ మ్యాచింగ్ కోసం. అంటే ఐదర్ యూ కెన్ గివ్ ఎ క్యాప్ లెటర్ ఆర్ ఈవెన్ యూ కెన్ గివ్ ఎ స్మాల్ లెటర్ ఆల్సో, వాట్ ఎవర్ ఇట్ మే బి. రైట్. సో ఒకవేళ 3 నెంబర్స్ కనుక నేను యాక్సెప్ట్ చేస్తే కీబోర్డ్ నుంచి ఆ 3 నెంబర్స్లో ఏది పెద్దదో కనుక్కోవాలి అనుకుంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎలిఫ్ స్ట్రక్చర్ అనమాట. ఎలిఫ్ స్ట్రక్చర్ని యూజ్ చేసి నేను ఏం చేస్తాను అంటే ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ ద వాల్యూస్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ ఆల్సో. 34, 56, 37. సో n2 ఈజ్ బిగ్. సో క్లియర్లీ నాకు n2 వాల్యూ బిగ్ అని వచ్చేసింది. సో ఈజ్ డిజిట్ ఆర్ క్యారెక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రోగ్రామ్స్ అన్ని మనం ఇలా కంటిన్యూగా చేసుకుంటూ ఉండొచ్చు. కీబోర్డ్ నుంచి ఏదైనా ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయండి, గివెన్ ఆల్ఫాబెట్ ఈజ్ ఎ డిజిట్ ఆర్ గివెన్ నెంబర్ ఈజ్ ఎ డిజిట్. నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నావో ఆ ఇన్పుట్ డిజిట్ అయింది. ఈజ్ ఆల్ఫా అండ్ ఈజ్ డిజిట్, మనకి జావాలో ఎలాగైతే ఈజ్ ఆల్ఫా ఈజ్ డిజిట్ ఉంటాయి, ద సేమ్ మెథడ్స్ ఆల్సో అప్లికబుల్ హియర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్, కంట్రోల్ ఫ్లో కన్నా ముందు ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో బేసిక్ ఆపరేటర్స్ అండి. మనకి జావాలో ఎలాగైతే అథమెటిక్ ఆపరేటర్ సంబంధించి ప్లస్, మైనస్, ఇంటూ ఎలాగైతే ఉన్నాయో దోస్ 3 ఆల్సో ప్రజెంట్ ఇన్ పైథాన్. సో ఎక్స్ బై వైకి, x\/yకి, x%(y)కి డిఫరెన్స్ ఏంటో తర్వాత చూద్దాం. లెట్ మీ కామెంట్ దిస్ వన్ ఫస్ట్. లెట్ మీ రన్ దీస్ 3 లైన్స్ ఓన్లీ. సో ఐ గాట్ అ వాల్యూ 6 - 2 8. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని నేను కామెంట్స్లో పెట్టేస్తాను, బికాస్ దీస్ ఆర్ ఎడిషన్ ఆపరేటర్స్.
అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ మనకు అందరికీ తెలిసినదే. ఈ మూడు చూద్దాం. యా, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో ఎక్స్ ఈక్వల్ నేను 2, వై ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు ఎక్స్ బై వై నాకు 0.5 పర్ఫెక్ట్గా వచ్చింది. లెట్ మీ చేంజ్ ద వాల్యూస్. x is equal to 4, y is equal to 2. I will run the code again. So it is clear now. So చూడండి, x by y అంటే నాకు 2.0 ఫ్లోటింగ్ వాల్యూతో సహా నాకు వచ్చేసింది 2.0. x డబుల్ స్లాష్ y ఇన్ ద సెన్స్ ఏంటంటే నార్మల్ డివిజన్ మనం ఏదైతే చేస్తామో నార్మల్ డివిజన్ అంటే x పర్సెంటేజ్ ఆఫ్ y ఈజ్ రిమైండర్. ఈ రెండింటికి మనం డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఒకవేళ నేను కనుక వాల్యూ కనుక చేంజ్ చేశాను అనుకోండి 41 అని, ఐ విల్ రన్ ద కోడ్ అగైన్. సో 20.5 ఇది 20. ఎక్స్ బై వై ఏం రిటర్న్ చేస్తుంటే ఎగ్జాక్ట్ డివిజన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఎక్స్ డబుల్ స్లాష్ వై ఏం రిటర్న్ చేస్తుంటే మనం నార్మల్ డివిజన్ చేస్తున్నప్పుడు రిమైండర్ కాకుండా మనకి కోషన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కోషన్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై నార్మల్ రిమైండర్ వాల్యూ ఎంత అయితే ఉందో ఆ రిమైండర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. వాట్ ఈస్ ఎక్స్ ఇంటూ వై ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటంటే 41 to the power of 2. సో అలాగనమాట 41 స్క్వేర్ అనమాట. అలా స్క్వేర్ వాల్యూస్ రిటర్న్ చేయాలంటే కనుక అనుకుంటే కనుక ఎక్స్ ఇంటూ వై. సో కంపారిజన్ ఆపరేటర్స్ నేను ఎక్స్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకొని ఐ విల్ గోయింగ్ టు కంపేర్ ద వాల్యూస్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ నాకు రిటర్న్ అవుతాయి. కంపారిజన్ ఆపరేటర్స్లో మనం నెంబర్సే కాకుండా వీ కెన్ ఈవెన్ టేక్ ద స్ట్రింగ్స్ ఆల్సో. లెట్ మీ టేక్ యాస్ కేబిఎన్ అండ్ ద సెకండ్ వాల్యూ ఇస్ కాలేజ్. వెల్ అగైన్ రన్ ద కోడ్. Yeah, I will start and stop the kernel again. Yeah, 1 second. Into y, because this operand is only for integers only. So remaining చూడండి, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్. అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి నెంబర్స్ కోసమే కాకుండా వీ కెన్ ఈవెన్ గెట్ విత్ ఇంటీజర్ వాల్యూస్ ఆల్సో. అంటే నువ్వు ఇంటీజర్ వాల్యూస్తో పాటుగా నువ్వు ఏమైనా కన్సిడర్ చేయొచ్చు, నువ్వు స్ట్రింగ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. వీ కెన్ ఈవెన్ టేక్స్ స్ట్రింగ్స్ ఆల్సో. నెక్స్ట్ వన్. సో లైక్ వైజ్ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ x ఈజ్ ఈక్వల్ టు 5. నేను x ఈక్వల్ టు x ప్లస్ 5, x ఈక్వల్ టు x మైనస్ 5, x ఈక్వల్ టు x బై y, x ఈక్వల్ టు x స్టార్ y, x ప్లస్ ఈక్వల్ టు y ఆర్ x మైనస్ ఈక్వల్ టు y. జావాలో మనం ఎలాగైతే రన్ చేస్తున్నామో దట్ సేమ్ ఆపరేటర్స్ విల్ ఆల్సో అప్లికబుల్ ఇన్ పైథాన్ ఆల్సో, రైట్? నెక్స్ట్ వన్, లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ మనకి పేరులోనే ఉంది. x ఈజ్ ఈక్వల్ టు ట్రూ, y ఈజ్ ఈక్వల్ ఫాల్స్ అని నేను తీసుకుంటే కనుక లాజికల్ ఆపరేటర్స్ ఆర్ అండ్, ఆర్ అండ్ నాట్. సో అండ్, ఆర్, నాట్ కాబట్టి నేను లాజికల్ ఆపరేటర్స్ వాల్యూ వెరిఫై చేస్తాను. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే, సో ఇట్ కాపీస్ ద బిట్ టు ద రిజల్ట్ అండ్ ఇఫ్ ఇట్ exist in the both the operand. So same x and y, x logical or y, x cap y, negation of x and x, left shift operator as well as right shift operator. So left shift by 2 operands, so right shift by 2 operands అని చెప్పి తీసుకున్నాను. x is equal to 15, y equal to 25 అని చెప్పేసి నేను bitwise operators రన్ చేస్తున్నాను. సో I will get the output. The most important operators in Python are special operators. సో స్పెషల్ ఆపరేటర్స్ ఏంటి అంటే చూడండి, ఇన్, నాట్ ఇన్, ఈజ్ నాట్, ఈజ్ మన వేరే ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండదు, పైథాన్లో మాత్రమే ఉండేది స్పెషల్ ఆపరేటర్స్ అండి. సో ఫర్ సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, నేను తీసుకున్న స్ట్రింగ్లో ఆ క్యారెక్టర్ ఉందో లేదో నేను వెరిఫై చేయాలంటే జావాలో పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. పైథాన్లో అంత అవసరం లేదు. నువ్వు ఆ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేసేసేసి ఆ క్యారెక్టర్ కనుక నువ్వు తీసుకున్న స్ట్రింగ్లో కనుక ఉంటే యూ కెన్ రిటర్న్. ఇన్ ఇంగ్లీష్ మీనింగ్ ఏదైతే ఉందో అదే మీనింగ్ ఇక్కడ మనం అప్లై చేస్తాం ఇన్కి, ఇన్ ఆపరేటర్కి. నాట్ ఇన్ ఉందో లేదో ఐడెంటిఫై చేయటం. అలాగే x1 అండ్ y1 దగ్గర నేను 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకొని ఈ రెండు ఈక్వల్ కాదా నేను వెరిఫై చేస్తాను. సో ఐ కెన్ క్లియర్లీ గెట్ ద అవుట్పుట్. సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ఆర్ స్పెషల్ ఆపరేటర్స్ అండి. నువ్వు కమింగ్ టు ఇఫ్ లూప్, జావాలో మనకి ఎలాగైతే ఇఫ్ లూప్కి సంబంధించిన డెఫినేషన్ ఉందో దట్ సేమ్ డెఫినేషన్ ఆల్సో అప్లైస్ ఇన్ పైథాన్ ఆల్సో. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ రన్ చేస్తాను, ఎల్స్ సెకండ్ స్టేట్మెంట్ రన్ చేస్తాను. సో ప్రింట్ బిగిన్ ఎండ్ ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటంటే మనం జనరల్గా ఏదైనా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ విత్ బిగిన్ అండ్ ఎండ్. సో 34 గ్రేటర్ దాన్ 10 ఎండ్ అయిపోయింది. సో జనరల్గా నువ్వు ఏదన్నా ఒక లూపింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే కండిషనల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే అల్గరిథమ్స్ రాసేటప్పుడు ప్రింట్ బిగిన్ అండ్ ప్రింట్ ఎండ్ అని కనుక రాస్తే దెన్ వీ కెన్ ట్రీట్ ఇట్ ఎస్ అ ఫ్లో చార్ట్ ఆల్సో. ఎలిఫ్ లాడర్ ఇందాక చెప్పినట్టు ఎలిఫ్ లాడర్ ఏం చేస్తానంటే ఒక కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ని యాక్సెప్ట్ చేయడం. ఐఎమ్ గోయింగ్ టు చెక్ వెదర్ ద స్టూడెంట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్. జావాలో అయితే కనుక మనకి ఎల్సిఫ్ బ్లాక్స్ ఉండేవి, బట్ పైథాన్లో ఏంటంటే మనకి ఎలిఫ్ బ్లాక్ ఉంటుంది. కమింగ్ టు వైల్ లూప్. సో జావాలో మనకి ఏదైతే డెఫినేషన్ ఇచ్చాడో వైల్ లూప్కి దట్ సేమ్ డెఫినేషన్ ఆల్సో అప్లైస్ హియర్ ఇన్ పైథాన్ ఆల్సో. సో నేను లూప్ తీసుకున్నాను, బిగిన్ అన్నాను. సో ఆ స్ట్రింగ్ ఏదైతే నేను తీసుకున్నాను ఆ స్ట్రింగ్ని నేను 5 టైమ్స్ ప్రింట్ చేసేసాను అండ్ ఎండ్ మెసేజ్ అనేది ప్రింట్ చేస్తాను. ద సేమ్ మనకి సి నుంచి జావా వరకు బ్రేక్కి సంబంధించి ఏ డెఫినేషన్ అయితే ఉందో దట్ సేమ్ డెఫినేషన్ ఆల్సో హోల్డ్స్ ఇన్ పైథాన్. సో సేమ్ బ్రేక్ వాల్యూ వన్స్ స్ట్రింగ్ ప్రింట్ అయిపోయాక నేను బ్రేక్ అయిపోయామని చెప్పాను. కంటిన్యూ ఆ ఇటరేషన్ మాత్రం స్కిప్ చేసేసి రిమైనింగ్ ఇటరేషన్స్ అన్ని ప్రింట్ చేయమని చెప్పడానికి కంటిన్యూ అంటారు. మనం సి నుంచి నేర్చుకున్న డెఫినేషనే దట్ సేమ్ డెఫినేషన్ ఆల్సో అప్లైస్ హియర్.
ఫర్ లూప్లో మనం మెంబర్షిప్ ఆపరేటర్ని ఎక్కువగా వాడతాం పైథాన్లో. ఇన్ అనేది ఖచ్చితంగా వాడతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ కేబిఎన్ అని తీసుకున్నాను, ఫర్ స్టూడెంట్ ఇన్ ఎక్స్ అని చెప్పి ప్రింట్ స్టూడెంట్ అన్నాను. సో నేను రన్ చేయగానే ఈ స్టూడెంట్ అనే వేరియబుల్లోకి నేను ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ పార్స్ అయిపోయి ప్రతి క్యారెక్టర్ అందులో ప్రింట్ అవుతుంది. ఆ స్ట్రింగ్ ఏమవుతుందంటే పార్స్ అవుతుంది. పార్స్ అయిపోయి ప్రతి క్యారెక్టర్ ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇంటర్నల్గా పైథాన్లో పార్సింగ్ జరిగిపోతుంది. జావాలో మనకు పార్సింగ్ చేయాలంటే చాలా కష్టం, బట్ పైథాన్లో ఈజీగా పార్సింగ్ ఆఫ్ ద స్ట్రింగ్స్ అప్లై అయిపోతాయి. సో ఎక్స్ఈక్వల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఫర్ స్టూడెంట్ ఇన్ ఎక్స్ అని. ఇక్కడ స్టూడెంట్ అని తీసుకోవాల్సిన నెసెసిటీ లేదండి. ఐ కెన్ ఈవెన్ టేక్ ఆర్ ఆల్సో. నేను ఆర్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ని తీసుకున్నామో ఆ వేరియబుల్లోకి మనం తీసుకున్న స్ట్రింగ్ క్యారెక్టర్స్ రూపంలో కట్ అయిపోయి మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయండి. సేమ్ నెక్స్ట్ చూడండి, క్రియేటింగ్ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఇందాక చెప్పుకుంది. సో ఐ కెన్ ఈవెన్ క్రియేట్ ద స్ట్రింగ్ విత్ బోత్ సింగిల్ కోట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డబుల్ కోట్స్. రెండు కోట్స్లో నేను డిఫైన్ చేయొచ్చు అనుకున్నాను. నౌ జావాలో మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఫ్రంట్ నుంచి లెఫ్ట్ టు రైట్ మనం రీడ్ చేస్తామండి. సో లెఫ్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 అని చెప్పి ఎండింగ్ ఇండెక్స్ వరకు వెళ్తాం మనం. కానీ పైథాన్లో ఏంటంటే నువ్వు స్ట్రింగ్ని వెనక నుంచి చదవచ్చు, ముందు నుంచి చదవచ్చు, వెనక నుంచి కూడా చదవచ్చు. ఎప్పుడైతే మనం ఒక స్ట్రింగ్ని వెనక నుంచి చదివామో ఆటోమేటిక్గా మనకి డేటా స్ట్రక్చర్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు దీనిలో సాల్వ్ అయిపోతాయి పైథాన్లో, ఎందుకంటే నువ్వు స్ట్రింగ్స్ని వెనక నుంచి చదువుతావు కాబట్టి. సో డేటా స్ట్రక్చర్ కనుక నువ్వు పైథాన్ స్టాక్ కానీ క్యూ కానీ ప్రోగ్రామ్ కనుక రాస్తే వీ కెన్ ఈవెన్ రీడ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్స్ ఆల్సో. వెనక నుంచి చదివేటప్పుడు మనం -1, -2, -3తో మనకి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ నుంచి చదివేటప్పుడు ఏంటంటే 0, 1, 2, 3తో ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను స్ట్రింగ్ ఈజ్ కూడా ముంబై ఇండియన్స్ అని తీసుకున్నాను. దీన్ని మనకి C++ అయితే స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటామండి. సేమ్ పైథాన్లో కూడా స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అని అనొచ్చు, లేదా స్కోప్ ఆపరేటర్ అనొచ్చు. -1 అని నేను ప్రింట్ చేశాను. నాకు ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నానో ఆ స్ట్రింగ్ నాకు వెనక నుంచి మొత్తం రీడ్ అయిపోయింది. సో ఈ కేసు నేను ఎక్కడ బాగా వాడతానంటే పాలిండ్రోమ్ ప్రోగ్రామ్కి బాగా వాడతాను. పైథాన్లో అయితే, జావాలో అయితే మనం పాలిండ్రోమ్కి చాలా కోడ్ రాయాల్సి వచ్చేది. బట్ పైథాన్లో ఏం అవసరం లేదు. ఒక స్ట్రింగ్ని తీసుకొని స్కోప్ ఆపరేటర్ ఇచ్చేసి -1 అంటే చాలు, వెనక నుంచి నీకు స్ట్రింగ్ అంతా రీడ్ అయిపోతుంది. రీడ్ అయిపోయి నీకు వాల్యూ రిటర్న్ అయిపోతుంది. సో చూడండి, ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అంటున్నాను. లెట్ మీ రన్ దిస్ కోడ్. ఐ విల్ గివ్ ద ఇన్పుట్ యాజ్ మేడమ్. సో ద అవుట్పుట్ ఈస్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ అ palindrome. లెట్ మీ అగైన్ రన్ ద కోడ్. KBN ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ palindrome. ఏం చేస్తున్నాను, కీబోర్డ్ యూజర్ నుంచి ఒక స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి స్కోప్ ఆపరేటర్ అప్లై చేస్తాను. అప్లై చేసి ఒరిజినల్ స్ట్రింగు నేను రివర్స్ చేసిన స్ట్రింగ్ ఈక్వల్ కాదు ఐడెంటిఫై చేస్తున్నాను. ఈక్వల్ అయితే కనుక నాకు palindrome అని, ఆర్ ఎల్స్ నాట్ palindrome అని రిటర్న్ అవుతుంది. సేమ్ కేస్. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఆ స్ట్రింగ్ నేను ఏం చేసినట్టు స్లైస్ చేయొచ్చు. స్లైసింగ్ ఆపరేషన్స్ అండి. అంటే మనకి డేటా మైనింగ్ అండ్ డేటా వేరోజింగ్లో స్లైసింగ్ ఆపరేటర్స్ ఉంటాయి. అంటే మనం కట్ చేయడం అనమాట. స్ట్రింగ్ తీసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ లోపు నీకు రిటర్న్ అవ్వాలి అనుకుంటే కనుక యూ కెన్ ప్రొవైడ్ అ స్లైసింగ్ ఆపరేటర్. అంటే నేను 3rd క్యారెక్టర్ నుంచి 6th క్యారెక్టర్లో రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. వీ కెన్ ఈవెన్ గెట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఆల్సో. అంటే స్ట్రింగ్ని మనం వెనక నుంచి కూడా చదవగలం కాబట్టి వీ కెన్ ఈవెన్ గెట్ ద బ్యాక్ వాల్యూస్ ఆల్సో. సో నేను 3rd క్యారెక్టర్ నుంచి 6th క్యారెక్టర్ లోపు, 2nd క్యారెక్టర్ నుంచి 5th క్యారెక్టర్ లోపు, అండ్ 0th క్యారెక్టర్ నుంచి 6th క్యారెక్టర్ లోపు అలా రీడ్ చేద్దాం అనుకున్నాం. సో లైక్ వైస్ దిస్ ఈస్ కాల్డ్ స్లైసింగ్ అనమాట. 2 స్ట్రింగ్స్ నువ్వు డైరెక్ట్గా మనం యాడ్ చేసేయచ్చు. జావాలో లేని ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ పైథాన్లో ఉంటుందండి. C++లో మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఉంది, జావాలో మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మళ్ళీ పైథాన్ దగ్గరికి వచ్చేసరికి ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ఉంది. నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ని తీసుకున్నాను, ఆ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేశాను, అలాగే ఒక స్ట్రింగ్ని మల్టిప్లై చేసేసాను. సో ఇటరేషన్, ఒక లెటర్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, మన జనరల్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఆ జనరల్ ఫర్ లూప్ని యూస్ చేసుకొని ఒక స్ట్రింగ్లో L అనే వర్డ్ ఎన్నిసార్లు ఉందో ప్రింట్ చేద్దాం అనుకున్నాను. సో నాకు ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది. ఎన్యూమరేషన్ మెథడ్ అనేది మనకి జావా నుంచి వస్తూనే ఉందండి. ఎన్యూమరేషన్ మెథడ్ మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్తో పాటు క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ కూడా రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తాను, ఆ స్ట్రింగ్ నేను ఏం చేశానంటే ఎన్యూమరేషన్ మెథడ్ యూస్ చేశాను. నాకు ఆటోమేటిక్ ఎన్యూమరేషన్ మెథడ్ యూస్ చేయగానే తీసుకున్న స్ట్రింగ్ కాస్త పార్స్ అయిపోయింది. అంటే క్యారెక్టర్స్ రూపంలో పార్స్ అయిపోయి ప్రతి క్యారెక్టర్ ఏ ఇండెక్స్లో ఉందో నాకు క్లియర్గా రిటర్న్ అయిపోయింది. అలా కనుక చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ యూస్ ఎన్యూమరేషన్ మెథడ్. సేమ్ ఎన్యూమరేషన్ మెథడ్ మనం అడ్వాన్స్డ్ జావాలో కనుక వాడితే HTMLలో మనం ఏవైతే కంట్రోల్స్ తీసుకున్నామో కంట్రోల్స్ యొక్క వాల్యూస్ మొత్తాన్ని గ్రూప్ చేసి నువ్వు ఎన్యూమరేషన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ మనకి అడ్వాన్స్డ్ జావాలో అయితే. కోర్ జావాలో మనం ఎన్యూమరేషన్ మెథడ్ వాడతామండి, కరెక్షన్ ఫ్రేమ్వర్క్లో వాడతాం. పైథాన్ దగ్గరికి వచ్చేసరికి ఏం రిటర్న్ చేస్తుందంటే తీసుకున్న స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ వాల్యూస్, అంటే క్యారెక్టర్స్ యొక్క ఇండెక్స్ వాల్యూస్ మనకి రిటర్న్ చేస్తుంది. సో స్ట్రింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. దానిలో అప్పర్ ఇన్ ద సెన్స్ అప్పర్ వాల్యూస్ అండ్ అలాగే లోయర్ కేస్ వాల్యూ రిటర్న్ చేయమని అర్థం. ఇక్కడ మనం ప్రింట్ చేయలేదు, యాక్చువల్గా ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ అప్పర్ వాల్యూస్ ప్రింట్ అయ్యేవి. నెక్స్ట్ అది ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నారో స్ట్రింగ్ నేను స్ప్లిట్ చేయమని, నాకు చక్కగా స్ట్రింగ్ మొత్తం స్ప్లిట్ అయిపోయింది. అలాగే నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్లో నేను అనుకునే క్యారెక్టర్ ఉందో లేదో వెతకాలి అనుకుంటే కనుక ఫైండ్ మెథడ్. నేను ఏదైతే స్ట్రింగ్ని విడిగా ఇలా టపుల్స్గా నేను స్ట్రింగ్స్గా తీసుకున్నానో ఆ వర్డ్స్ అన్ని నాకు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఐ కెన్ యూజ్ అ జాయిన్ మెథడ్. సో నేనేం చేయొచ్చు, రీప్లేస్ మెథడ్.
ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్తో మనం రీప్లేస్ చేయాలనుకుంటే ఐ కెన్ యూస్ రీప్లేస్ మెథడ్. ద సేమ్ కేస్ ఒకవేళ క్యాపిటలైజ్ ఫస్ట్ క్యారెక్టర్ కనుక క్యాపిటలైజ్ చేయాలనుకుంటే కనుక క్యాపిటలైజ్ మెథడ్. సో సెంటర్లో మాత్రం స్ట్రింగ్ ఉండి అటు ఇటు మనకి ఏదైనా ఒక డిజైన్ లాగా రావాలనుకుంటే కనుక సెంటర్ మెథడ్. లెంత్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. కౌంట్ మెథడ్ యూజ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ స్ట్రింగ్లో ఎన్నిసార్లు అక్కరైందో తెలియాలనుకుంటే కనుక కౌంట్ మెథడ్. ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్. మనం తీసుకున్న స్ట్రింగ్ పర్టికులర్ క్యారెక్టర్స్తో ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అయిందా ఎండ్ అయిందా లేదో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎండ్స్ విత్ అండ్ స్టార్ట్స్ విత్. అండ్ తీసుకున్న స్ట్రింగ్ ఆల్ఫా న్యూమరికా లేదా ఆల్ఫాబెటికల్ ఆర్ లోయర్ ఆర్ అప్పర్ ఆర్ యూ కెన్ యూజ్ ఆర్ రీప్లేస్ ఆల్సో. స్ట్రిప్ స్ట్రిప్ ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఏదైనా స్ట్రింగ్ కనుక ఇలా ఆల్ఫా న్యూమరిక్గా కనుక తీసుకుంటే నువ్వు లెఫ్ట్ సైడ్ నెంబర్స్ కానీ రైట్ సైడ్ నెంబర్స్ కానీ ఆర్ ఎల్స్ లెఫ్ట్ రైట్ నెంబర్స్ రెండింటిని తీసేద్దాము అనుకుంటే కనుక వీ కెన్ యూస్ స్ట్రిప్, దట్ ఈస్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్. దోస్ త్రీ ఆర్ మెథడ్స్. నౌ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్. hold on, let me skip this one. Strings, we already deal with the strings. Now I will open list, sets, tuples and dictionaries. So yeah, hold on, give me a second. Yeah, సో ఫస్ట్ లిస్ట్. సో లిస్ట్ సంబంధించి డెఫినేషన్ ఏంటంటే దీస్ ఆర్ ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. లిస్ట్లో మనం డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. లిస్ట్ని నేను 4 పద్ధతుల్లో క్రియేట్ చేస్తాను. ఒకటి ఎంటీ లిస్టు, ఒకటి బై యూజింగ్ లిస్ట్ మెథడ్, ఒకటేమో హోమోజీనియస్ లిస్ట్, ఇంకోటేమో హెట్రోజీనియస్ లిస్ట్. ఈ 4 వేస్లో కూడా నేను లిస్ట్ని క్రియేట్ చేసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ చూడండి, వన్స్ లిస్ట్ని నువ్వు ప్రీడిఫైన్డ్గా కాకుండా వీ కెన్ ఆల్సో డిఫైన్ యాజ్ యూజర్ డిఫైన్డ్. లైక్ అంటే కీబోర్డ్ నుంచి నువ్వు నెంబర్స్ని యాక్సెప్ట్ చేసేసి ఆర్ ఎల్స్ నెంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి కీబోర్డ్ నుంచి యాక్సెప్ట్ చేసి వీ కెన్ ఈవెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు లిస్ట్. సో చూడండి, యూజర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ మేక్ ఇట్ యాజ్ అ లిస్ట్. సో చూడండి, n1 ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాను, ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఎంటర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్, ఎంటర్ ఎనీ బూలియన్ వాల్యూస్ అన్నాను. సో లెట్ మీ ఫస్ట్ క్లియర్ ఆల్ ద అవుట్పుట్స్. సో I will run this code. Enter in number 34, string ram and complex number 4 plus 6j and boolean value let me say true. So I will run the code. So automatically నాకు చక్కగా లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను వన్స్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ 3తో మల్టిప్లై చేశాను. నాకు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 3 టైమ్స్గా నాకు రిపీట్ అయినాయి. ఐఎమ్ గోయింగ్ టు రిట్రీవ్ ద ఇండెక్స్. అంటే ఈ స్పెసిఫిక్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ అవుతుందో ఎలిమెంట్ రిటర్న్ చేద్దాం అనుకున్నాను. నాకు ఎలిమెంట్ రిటర్న్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను ఇందాక చెప్పినట్టుగా పైథాన్లో మన స్ట్రింగ్స్ని ఎలాగైతే వెనక నుంచి చదువుతామో డేటా స్ట్రక్చర్స్ కూడా మనం వెనక నుంచి చదవచ్చు. అంటే లిస్ట్ని కూడా నువ్వు వెనక నుంచి చదవచ్చు. సో వెనక నుంచి కనుక నువ్వు రీడ్ చేయాలనుకుంటే కనుక వీ హ్యావ్ టు పాస్ -1 నెగిటివ్ ఇండెక్స్ని మనం పాస్ చేయాలి. సో నెక్స్ట్ వన్, రిట్రీవింగ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. సో చూడండి, సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఇండెక్స్ ఎలిమెంట్ని కనుక పాస్ చేస్తే కనుక నాకు ఎలిమెంట్స్ వస్తాయి. స్లైసింగ్ ఆపరేటర్ కనుక యూజ్ చేస్తే -4 నుంచి -2 లోపు ఉన్న వాల్యూస్ అంటే నాకు రిటర్న్ అవుతాయి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక హెట్రోజీనియస్ లిస్ట్ తీసుకున్నా. ఆర్ ఎల్స్ ఐ విల్ యాడ్ ద వాల్యూస్. లెట్ మీ సో ఇట్ బికమ్స్ అన్ హెట్రోజీనియస్ లిస్ట్. సో స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్తో తీసుకున్నాను కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ అన్ హెట్రోజీనియస్ లిస్ట్. సో 1 second, ఐ విల్ క్యారెక్టర్. సో వీ హ్యావ్ రిటర్న్ ద వాల్యూ. నెస్టెడ్ లిస్ట్, మనకి నెస్టెడ్ ఫర్ లూపు, నెస్టెడ్ ఇఫ్ అనేది మనకి జావాలో ఎలాగైతే ఉందో నెస్టెడ్ లిస్ట్ కూడా ఉంది. అంటే లిస్ట్ లోపల లిస్ట్ అనమాట. అంటే నేను ఒక బిగ్ లిస్ట్ తీసుకున్నాను, దానిలో నేను ఇన్పుట్స్కి ఏం పాస్ చేశాను, ఒక స్మాల్ లిస్ట్ ఎలిమెంట్స్ని పాస్ చేశాను. ఒక హోమోజీనియస్ ఒక లిస్ట్, ఒక హైడ్రోజీనియస్ లిస్ట్ అలా పాస్ చేసుకుంటూ వచ్చాను. సో అలా కనుక చేస్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ నెస్టెడ్ లిస్ట్. సో నేను వన్స్ రన్ చేయగా నాకు ఆటోమేటిక్గా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నాకు రిటర్న్ అయిపోయినాయి. లిస్ట్కి సంబంధించిన మెథడ్స్ వెరీ ఇంపార్టెంట్. దానిలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే అపెండ్ మెథడ్ అనమాట. అంటే నువ్వు ఒక లిస్ట్ తీసుకున్న తర్వాత లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ నువ్వు యాడ్ చేద్దాం అనుకున్నావు. నేను 60 అనే ఎలిమెంట్ని యాడ్ చేశాను. అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే లిస్ట్లో లాస్ట్లో ఎలిమెంట్ని ప్లేస్ చేస్తుంది. దట్ ఈస్ ఫర్ అపెండ్ మెథడ్. కౌంట్ అండ్ ఇండెక్స్, కౌంట్ పేరులోనే ఉంది. మనం లిస్ట్లో నెంబర్స్ని తీసుకున్న తర్వాత ఆ నెంబర్ ఒక నెంబర్ కనుక నువ్వు ఇన్పుట్గా కనుక పాస్ చేస్తే అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలియాలి అంటే కనుక కౌంట్ మెథడ్ అండి. అలా కాకుండా ఇండెక్స్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే నువ్వు లిస్ట్ తీసుకున్న తర్వాత లిస్ట్లో ఆ పర్టికులర్ నెంబర్ ఏ ఇండెక్స్లో ఉందో తెలియాలి అనుకుంటే కనుక ఇండెక్స్. అండ్ కాపీ మెథడ్ సింప్లీ ద నార్మల్ ఇంగ్లీష్ డెఫినేషన్. ఒక లిస్ట్లోని ఎలిమెంట్స్ ఇంకో లిస్ట్లోకి నేను కాపీ చేద్దాం అనుకుంటే కనుక కాపీ. ఇన్సర్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్లో కనుక నువ్వు లిస్ట్లో కనుక ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ అన్ ఇన్సర్ట్ మెథడ్. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదన్నా ఒక లిస్ట్లో ఒక స్పెసిఫిక్ నెంబర్ని తీసేద్దాం అనుకుంటే కనుక రిమూవ్ మెథడ్ని మనం వాడతాం. పాప్ మెథడ్ ఏంటంటే నువ్వు ఒక ఇండెక్స్ని పాస్ చేస్తే ఆ స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు పాప్ మెథడ్ ఏ ఇండెక్స్ పంపించకుండా కనుక పాస్ చేస్తే లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. నువ్వు మళ్ళీ అగైన్ పాప్ని అలా మల్టిపుల్ టైమ్స్ కనుక కాల్ చేస్తూ ఉంటే లిస్ట్లో లాస్ట్ నుంచి ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయిపోతూ వస్తాయి. లాస్ట్కి నీకు ఎంటీ లిస్ట్గా మిగులుతుంది.
So you can use pop in two ways. Either you can pass an index or you can even pass even call simply a pop method. సింపుల్గా మనం పాప్ మెథడ్ని కనుక కాల్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక నువ్వు పాప్లో కనుక ఒక ఇండెక్స్ని పంపిస్తే ఆ ఇండెక్స్లోని ఎలిమెంట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో డెల్ మెథడ్ ప్రీడిఫైన్డ్ మెథడ్ అండి. లిస్ట్లో ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం డిలీట్ చేసడానికి వీ కెన్ యూస్ డెల్ మెథడ్. కంప్లీట్ లిస్ట్ని డిలీట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ ఈవెన్ పాస్ ద ఇండెక్స్ ఆల్సో. ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని పంపించి ఆ ఇండెక్స్లోని ఎలిమెంట్ని కూడా డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక యూ కెన్ యూస్ డిలీట్ మెథడ్. అండ్ వాట్ ఈస్ ఎక్స్టెండ్ మెథడ్ మీన్స్ ఒక లిస్ట్ పక్కన ఇంకో లిస్ట్ నువ్వు ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే కనుక యూ కెన్ యూస్ అన్ ఎక్స్టెండ్ మెథడ్. అండ్ మోర్ ఓవర్ లిస్ట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా లిస్ట్ 1లోకి వచ్చేస్తాయి ఎక్స్టెండ్ మెథడ్ మనం కనుక కాల్ చేస్తాం. సో ఇక్కడ నేను ఓన్లీ లిస్ట్ 1 మాత్రమే ప్రింట్ చేశాను. మీనింగ్ ఏంటి అంటే లిస్ట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఐదర్ ఇట్ మే బి హోమోజీనియస్ ఆర్ ఇట్ మే బి హెట్రోజీనియస్ లిస్ట్. ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా లిస్ట్ 1లోకి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ కాంబినేషన్ అనమాట. లిస్ట్ దగ్గరికి వస్తే ఏంటంటే మనకు 2 టైప్స్ ఆఫ్ సార్టింగ్స్ ఉంటాయి. ఒకటి టెంపరీ సార్టింగ్, ఒకటి పర్మనెంట్ సార్టింగ్. పర్మనెంట్ సార్టింగ్ కనుక నువ్వు చేస్తే ఆ తర్వాత నుంచి నువ్వు లిస్ట్ మెథడ్స్ ఏవైతే నువ్వు అప్లై చేస్తున్నావో పర్మనెంట్గా సార్ట్ అయిన లిస్ట్ నుంచి నీకు అవుట్పుట్ వస్తుంది. టెంపరీ సార్టింగ్ ఏంటి అంటే జస్ట్ ఓన్లీ నీకు ఆ సార్టింగ్ పర్పస్ కోసం వాడతాము. ఆ తర్వాత కనుక నువ్వు ఏదైనా లిస్ట్ మెథడ్స్ కనుక వాడితే రెగ్యులర్గా నువ్వు ఫస్ట్ ఏ లిస్ట్ అయితే నువ్వు ఇన్పుట్గా తీసుకున్నామో ఆ వాల్యూస్ నీకు రిటర్న్ అయిపోతాయి. సో సార్టింగ్ మనకి 2 కేసెస్ ఉంటుంది. ఒకటి అసెండింగ్ ఆర్డర్ అండ్ ఒకటి డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్. దాన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అంటే ఇక్కడ రివర్స్ అనే అట్రిబ్యూట్ని మనం పంపిస్తాం. సో రివర్స్ అనే పారామీటర్ కనుక మనం పంపిస్తే ఈ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే మనకి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్. లిస్ట్ ఆన్ ఎలిమెంట్స్ని ఎగ్జాక్ట్గా నువ్వు రివర్స్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూస్ రివర్స్ మెథడ్. సో రివర్స్ మెథడ్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ ఆన్ ఎలిమెంట్స్ మనం రివర్స్ చేసేయచ్చు. అండ్ క్లియర్ అందరికీ తెలిసిందే లిస్ట్ ఆన్ ఎలిమెంట్స్ మొత్తం కంప్లీట్గా క్లియర్ అవ్వాలి అనుకుంటే కనుక ఐ కెన్ యూస్ అ క్లియర్ మెథడ్. Now we can even sort the integers and characters also using a sort predefined sort method ఉంటుంది. ఆ sort method యూస్ చేసి మనం ఇంటీజర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ మనం సార్ట్ చేసేయచ్చు లిస్ట్లో. అండ్ మోర్ ఓవర్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం స్టాటిస్టికల్ ఆపరేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. లైక్ మిన్, మ్యాక్స్ అండ్ సమ్. ఈ 3 కూడా మన స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అనమాట. కమింగ్ టు టపుల్స్. టపుల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ అలౌస్ డూప్లికేట్ మెంబర్స్. మన లిస్ట్ని అయితే కనుక స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంటేషన్ చేసాము. టపుల్స్ అయితే కనుక ఇలా క్లోజ్డ్ బ్రాకెట్స్లో రిప్రజెంటేషన్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఎ టపుల్. సెకండ్ వే ఆఫ్ క్రియేటింగ్ ద టపుల్ దట్ ఈస్ బై యూజింగ్ అ ప్రీడిఫైన్డ్ టపుల్ మెథడ్. ద థర్డ్ వన్ ఈజ్ హోమోజీనియస్ టపుల్ and the fourth one is heterogeneous tuple. So and moreover when you are going to retrieve the values from the tuple you can simply pass the index values కనుక పంపిస్తే నువ్వు టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ నువ్వు రిట్రీవ్ చేసేయచ్చు. నెస్టెడ్ లిస్ట్ ఎలాగైతే ఉందో వీ కెన్ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ నెస్టెడ్ టపుల్స్. అంటే టపుల్ లోపల టపుల్ నువ్వు డిఫైన్ చేయటం. ఒక టపుల్ నేను తీసుకున్నాను, బిగ్ టపుల్ తీసుకున్నాను. ఆ బిగ్ టపుల్లో నేను ఒక చిన్న టపుల్స్ని తీసుకున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ టపుల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ వీ కెన్ ఈవెన్ కంబైన్ లిస్ట్ అండ్ టపుల్ ఆల్సో. ఇక్కడ చూడండి ఒకసారి నేను పెద్ద టపుల్ తీసుకున్నాను. టపుల్లో ఎలిమెంట్స్ నేను ఏం పంపించాను అంటే ఇది ఒక టపుల్ కింద తీసుకున్నాను. ద సెకండ్ వన్ ఈజ్ లిస్ట్, ద థర్డ్ వన్ ఈజ్ టపుల్. వెన్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్ ఐ కెన్ క్లియర్లీ గెట్ ద క్లాస్ టపుల్, క్లాస్ లిస్ట్ అండ్ క్లాస్ టపుల్. డేటా టైప్స్ అనేది ఉండదు. పైథాన్లో అన్ని క్లాసెస్ రూపంలో మాట్లాడుతుంది కాబట్టి మనకి క్లాస్ అనే అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. సో టపుల్కి సంబంధించి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఇండెక్స్ కౌంట్. లిస్ట్లో ఏదైతే మనం డెఫినేషన్ చెప్పామో దట్ సేమ్ డెఫినేషన్ అప్లైస్ ఫర్ టపుల్ ఆల్సో. సో ఇండెక్స్ మెథడ్ నేను ఏం చేస్తానంటే ఒక 10 అనే ఒక నెంబర్ని కనుక పంపిస్తే ఆ 10 అనే నెంబర్ ఏ ఇండెక్స్లో ఉందో కనుక్కుంటాను. అలా కాకుండా కౌంట్ మెథడ్ ఏం చేస్తానంటే 10 అనే నెంబర్ నాకు ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలియాలనుకుంటే కనుక కౌంట్ మెథడ్. కమింగ్ టు సెట్స్. సెట్స్కి వచ్చేసరికి ఏంటంటే దీస్ ఆర్ అన్ఆర్డర్డ్, అన్ఇండెక్స్డ్ అండ్ నో డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. రిమెంబర్ సెట్స్ వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత అప్డేట్ చేసినా కానీ ఎలిమెంట్స్ని యాడ్ చేసినా కానీ నీకు అనీవెన్గా యాడ్ అవుతుంటాయి సెట్స్లో. అంటే సెట్స్లో ఇన్పుట్ని పెంచుతూ ఉన్నప్పుడల్లా నువ్వు ఏదైనా ఒక ఎలిమెంట్ని కనుక యాడ్ చేస్తే ఒక స్పెసిఫిక్ పొజిషన్లో మాత్రం యాడ్ అవ్వదు. అందుకని సెట్స్ ఆర్ హైలీ సెక్యూర్డ్. ఎంటీ సెట్ ఎప్పుడు కూడా డిక్షనరీ అవుతుంది కాబట్టి సెట్స్లో నువ్వు ఏంటంటే ఒక నెంబర్ని పాస్ చేయాలి. లెట్ మీ ఓపెన్ ద సెట్ మెథడ్స్ ఫస్ట్. యా, hold on. So this is that is predefined set and this is homogeneous set and this is an heterogeneous set. So once sets ని కూడా సేమ్ మన లిస్ట్ టపుల్ ఎలాగైతే 4 ways క్రియేట్ చేసాం సెట్ కూడా మనం 4 ways లో క్రియేట్ చేయొచ్చు. లెట్ మీ గో ఫర్ ద సెట్స్ మెథడ్. యా, సో వన్స్ నేను సెట్ క్రియేట్ చేసిన తర్వాత సెట్లో ఎలిమెంట్స్ నేను చదవాలనుకుంటే కనుక ఐ కెన్ యూజ్ అ ఫర్ లూప్ కాన్సెప్ట్. నౌ అలా కాకుండా సెట్లో మెథడ్స్ చూద్దాం. విల్ క్లియర్ దట్ వన్. సో చూడండి ఫస్ట్ వన్ సెట్ నేను ఇలా తీసుకున్నాను. నేను వన్స్ యాడ్ మెథడ్ యూస్ చేసి ఆరెంజ్ని యాడ్ చేద్దాం అనుకున్నా. ఐ విల్ రన్ దిస్ కోడ్. నాకు ఆరెంజ్ అనేది లాస్ట్ బట్ 1 పొజిషన్లో యాడ్ అయింది. నౌ ఐ విల్ యాడ్ ఎలిమెంట్స్ మల్టిపుల్ టైమ్స్. నౌ ఐ విల్ అగైన్ రన్ ద కోడ్. సో ఆరెంజ్ అనేది మీకు లాస్ట్ బట్ 1 పొజిషన్లో యాడ్ అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. నౌ లెట్ మీ రన్ దిస్ కోడ్. అప్డేట్ మెథడ్ ఏం చేస్తుందంటే సేమ్ యాడ్ అనేది ఏంటంటే ఒక ఎలిమెంట్ మాత్రమే నువ్వు యాడ్ చేయగలవు. అప్డేట్ మెథడ్ యూస్ చేసి నువ్వు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేసేచ్చు సెట్లో. సో నేను ఏదైతే ఎలిమెంట్స్ నేను ఇక్కడ 777 కానీ మ్యాంగో కానీ గ్రేప్స్ అనేవి తీసుకున్నానో ఈ సెట్ ఎలిమెంట్స్లో ఎక్కడో ఏదో ఒక పొజిషన్లో యాడ్ అయినాయి.
ఒకవేళ నేను కనుక ఇక్కడ ఎలిమెంట్స్ని కనుక ఇంక్రీజ్ చేస్తే ద అవుట్పుట్ విల్ బి డిఫరెంట్. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది మారిపోతుంది అనమాట. సెట్స్లో మాత్రమే ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేసేటప్పుడు అవి అన్ఈవెన్ పొజిషన్స్లో యాడ్ అవుతాయి. సో దట్ ఈస్ వెరీ సెక్యూర్ అనమాట. లెంత్ మెథడ్ యూజ్ టు రిట్రీవ్ ద లెంత్ ఆఫ్ ది సెట్. అండ్ రిమూవ్ మెథడ్కి డిస్కార్డ్ మెథడ్కి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, సెట్లో ఉండే ఎలిమెంట్స్ లేని ఎలిమెంట్స్ కనుక నువ్వు రిమూవ్ చేద్దాం అనుకుంటే కనుక ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. రిమూవ్ మెథడ్ అనేది ఎర్రర్ని త్రో చేస్తుంది. లెట్ మీ రన్ దిస్ కోడ్. సో ఆరెంజ్ అనే ఫ్రూట్ నేను డిలీట్ చేద్దాం అనుకున్నా, కానీ నేను తీసుకున్న సెట్లో యాపిల్, బనానా, చెర్రీ మాత్రమే ఉన్నాయి. సో నాకు అది అవుట్పుట్ నాకు ఫాల్స్ వచ్చింది. ఇదే నేను డిస్కార్డ్ మెథడ్లో కనుక రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఫాల్స్ రాదు. ఎందుకంటే డిస్కార్డ్ మెథడ్ ఏం చేస్తుందంటే, సెట్లో లేని ఎలిమెంట్ నువ్వు డిలీట్ చేద్దామని ట్రై చేస్తే ఇట్ డజంట్ త్రో అన్ ఎర్రర్. కానీ రిమూవ్ మెథడ్ మాత్రం కంపల్సరీ సెట్లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే నువ్వు తీసేయాలి. లేని ఎలిమెంట్ కనుక తీసేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. దట్ ఈస్ ఫర్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ మెథడ్. సో పాప్ మెథడ్ ఏం చేస్తుందో చూడండి. సో నేనేం చేశానంటే, ఫస్ట్ ఒక సెట్లో కొన్ని ఎలిమెంట్స్ని తీసుకున్నాను, పాప్ మెథడ్ని కాల్ చేశాను. సెట్లో మాత్రమే నాకు ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది పాప్ కాల్ చేయగానే. మళ్ళీ అగైన్ పాప్ కాల్ చేయగానే నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. లిస్ట్లో ఏంటి అంటే పాప్ మెథడ్ కాల్ చేస్తే ఎలిమెంట్స్ లాస్ట్ నుంచి డిలీట్ అవుతాయి. సెట్స్లో ఏంటి అంటే పాప్ మెథడ్ కనుక కాల్ చేస్తే ఎలిమెంట్స్ ఫస్ట్ నుంచి డిలీట్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ పాప్ మెథడ్ ఫర్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెట్. క్లియర్ ఏం చేస్తుంది అంటే, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ క్రియేట్ చేసి నీకు ఎంప్టీ సెట్ రిటర్న్ చేసేస్తుంది. Now the last one is dictionary. So these are unordered, changeable and indexed sets, and elements are accessed and no duplicates are allowed. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంప్టీ సెట్ అనేది డిక్షనరీ అవుతుంది కాబట్టి హియర్ ఐ హ్యావ్ పాస్డ్ ఏ వాల్యూ. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ ఫస్ట్. సో నాకు సెట్ అని వచ్చేసింది. లెట్ మీ డిలీట్ దిస్ వాల్యూ. సో నాకు ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ ఇక్కడ డిక్షనరీ అని వచ్చేస్తుంది. సో క్లాస్ డిక్ట్ అండ్ క్లాస్ డిక్ట్. డిక్షనరీలో మాత్రమే మనకి ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. అంటే కీస్ని యూస్ చేసి నువ్వు వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా వాల్యూస్ని యూస్ చేసి కీస్ని యాక్సెస్ చేయొచ్చు. సో డిక్షనరీకి సంబంధించిన మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ యాక్సెసింగ్ అండ్ మోడిఫైయింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డిక్షనరీ ఏంటి అంటే, నేను వన్స్ డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఒక కీకి సంబంధించిన వాల్యూ కనుక చేంజ్ చేద్దాం అనుకుంటే, నేను కీని పాస్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూ చేంజ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ వీ కెన్ ఈవెన్ పాస్ ఎ టపుల్ అండ్ ఎ లిస్ట్ యాజ్ ఎ కీ యాజ్ ఎ వాల్యూ ఇన్ డిక్షనరీ. డిక్షనరీలో మాత్రమే టపుల్ని నువ్వు కీగా, లిస్ట్ని నువ్వు వాల్యూగా పంపించవచ్చు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డేటా స్ట్రక్చర్స్ అనమాట డిక్షనరీ అనేది. సో మెథడ్స్ ఆఫ్ డిక్షనరీ దగ్గరికి వస్తే గెట్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, నేను ఏదైతే కీ తీసుకున్నానో ఆ కీకి సంబంధించిన వాల్యూ నాకు రిటర్న్ చేస్తుంది. పాప్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, నువ్వు ఏదైతే కీని పంపిస్తున్నావో ఆ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది. కీస్ మెథడ్ విల్ గివ్స్ ఆల్ ద కీస్ అండ్ వాల్యూస్ విల్ గివ్ ఆల్ ద వాల్యూస్ అనమాట డిక్షనరీకి సంబంధించి. సో దీస్ ఆర్ ద బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ కండిషనల్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. థ్యాంక్ యూ.